ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ ఎందుకు ఉందంటే ఇక్కడ సైడ్ ఇవన్నీ నా స్పోర్ట్స్, దాని తర్వాత ఇక్కడ ఆ స్పోర్ట్స్, ఆ బాక్స్ నాదే, ఆ బాక్స్ వాడిది. సో ఇట్లయితే డివైడ్ చేసుకున్నాం మేము. సో ఫస్ట్ ఇది ఇక్కడ వికెట్స్. సో వెల్కమ్ టు హైదరాబాద్ బాయ్స్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా టాయ్స్ కలెక్షన్ అయితే మీ అందరికి చూపిస్తాను. సో టాయ్స్ కలెక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే నేను పుట్టింది 2008, 2024. సో 2008 నుంచి 2024 వరకు మా టాయ్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. టాయ్స్తో పాటు స్పోర్ట్స్ కలెక్షన్ కూడా. సో ఏంటంటే అందులో కొన్ని అయితే పాడైపోయినాయి కొన్ని. సో మేమైతే మంచిగా ఒక బాక్స్లో పెట్టి ఒక గూడ్లో అయితే పెట్టాము. సో చలో రైట్, మీకు అయితే చూపిస్తాను. వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, మన టాయ్స్ అయితే మొత్తం తీసి ఒక చోట అయితే పెట్టుకున్నాను. చూపి. సో చూసుకోవచ్చు, ఇవే మా మొత్తం అయితే టాయ్స్ ఇంకా స్పోర్ట్స్. సో ఇవైతే 2008 నుంచి చెప్పాను కదా. సో ఇవైతే ఇలా చూపిస్తే అర్థం కాదు. సో వీటిని మంచిగా మేమైతే అంటే మంచిగా సదిరి 1 by 1 మీకైతే చూపిస్తాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అయితే చాలా ఎంజాయ్ చేస్తారు గైస్. ఇప్పుడే మేమైతే తీసి మొత్తం అయితే సదిరేసాము. దీనికి 15 minutes పట్టింది మొత్తం. సో చూసుకోవచ్చు, ఇవైతే మా మొత్తం స్పోర్ట్స్ ఇంకా టాయ్స్. సో 1 by 1 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రాసి పెట్టుకో, క్యామ్ ఆన్ చేయి. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ ఎందుకు ఉందంటే ఇక్కడ సైడ్ ఇవన్నీ నా స్పోర్ట్స్, దాని తర్వాత ఇక్కడ ఆ స్పోర్ట్స్, ఆ బాక్స్ నాదే, ఆ బాక్స్ వాడిది. సో ఇట్లయితే డివైడ్ చేసుకున్నాం మేము. సో ఫస్ట్ ఇది ఇక్కడ వికెట్ సెట్ మొత్తము విత్ బేల్స్. సో ఇలా అయిపోయిన తర్వాత గ్రిప్, బ్యాట్కి గ్రిప్ని ఎక్కిస్తారు కదా, అది ఇంకా గ్లౌజెస్, ఎస్ఎస్ గ్లౌజెస్, నివియా గ్లౌజెస్, ఇంకో గ్లౌజ్, హ్యాండ్ స్లీవ్స్. ఈ బాల్ అయితే పంచర్ అయిపోయింది, రావట్లేదు. సో ఇదైతే బ్యాక్ స్టిక్కర్స్ మనకి. దాని తర్వాత ఇది బ్యాట్. సో నేనైతే ఇలా ఆడతాను. ఈ బ్యాట్ నా ఫేవరెట్ బ్యాట్ ఇది. సో నా ఫేవరెట్ బ్యాట్ అయితే ఇది. సో దాని తర్వాత గార్డ్, డిఎస్సి గార్డ్. సో ఇలా స్టిక్కర్స్ అని చెప్పాను కదా, బ్యాట్కి స్టిక్కర్స్ అయితే మనకి ఇలా వేస్తారు. నేను ఆల్రెడీ వేసుకున్నాను ఒకటి. సో అందులో అయితే ఇంకా ఒకటి ఉంది. సో దాని తర్వాత 4 కాక్స్. దాని తర్వాత ఇంకా ఇవన్నీ బాల్స్. చూపి. సో ఇవన్నీ బాల్స్, ఇంకా 2 షటిల్ బ్యాట్స్. సో బాల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి మనకి. సో ఇవైతే నా స్పోర్ట్స్. ఇప్పుడు రాజుగారి స్పోర్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ బాక్స్ ఏంటో చెప్పు ఫస్ట్. ఈ బాక్స్ ఏంటంటే మనం అయితే ఇలా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఇలాంటివి వస్తే మనం వీటిని అన్నిటిని అతికిచ్చి ఇలా చేసుకోవచ్చు. ఓకే. నేనైతే ఒకసారి చేశాను, చాలా మంచిగా వచ్చింది. సో ఫస్ట్ అయితే బాక్స్ని ఇక్కడ పెట్టేద్దాము. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే నా బాల్, కొంచెం గట్టిగా మాట్లాడు. ఫుట్బాల్. ఇదైతే నాదే, నేనైతే దీంతో ఆడుకుంటాను. ఇంకా ఇదేంటో మూగ, ఇదైతే డిఎస్సి గార్డ్. సో దీన్ని గిట్ట కొద్దిగా పక్కన పెట్టుకుందాం మనము. పక్కన పెట్టుకున్నాక ఇదైతే నా ఫేవరెట్ బ్యాట్. మీరు చూసుకోవచ్చు, దీనికి గిట్ట నేను కవర్ వేసుకున్నాను. మా అన్న ఎలా వేసుకున్నాడో. సైజు 5. ఇలా ఆడుతాను. నాకు క్రికెట్ తక్కువ వచ్చు, బట్ ఏం కాదు. ఇదైతే నా గ్లౌజెస్. ఇదిగోండి, ఇదైతే నా గ్లౌజెస్. ఇంకా ఈ గిట్ట నా గ్లౌజెస్ చాలా ఖరాబ్ అయిపోయాయి అనుకోండి. ఇంకా ఇవి వచ్చేసి ఫస్ట్ చూపిస్తాను. ఇదైతే నా బాస్కెట్ బాల్. సైజు వచ్చేసి 3. నా బాస్కెట్ బాల్ ఇది. దీంట్లో ఇంకా గాలి కొట్టలేదు. ఇదైతే నేనే హోమ్ మేడ్ చేసిన థోర్ హ్యామర్ ఇది. ఫస్ట్ అయితే స్పోర్ట్స్ చూపిస్తాను మీకు. ఇదైతే నా అవుట్. ఇదైతే నా వికెట్స్ విత్ బేల్స్. ఇంకోండి, నా వికెట్ సెట్ అయితే నేను టేప్ తోటి అయితే మంచిగా కవర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక వికెట్ సెట్ తోటే మేమైతే అప్పుడప్పుడు క్రికెట్ ఆడతాం కాబట్టి. సో ఇంకా స్మైలీ బాల్, బేల్సే వాళ్ళే అంటే నాట్ అవుట్. సో ఇంకా పక్కన పెట్టేసి మిగతా చూపి. ఇది వికెట్స్, ఈ బాల్స్ చూపిస్తాను. చూపిరా. సరే చూపి. ఇదైతే నా 4 షటిల్ కాక్స్. ఒకటి ఎల్లో ఉంది, 3 బ్లూ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి నా బాల్స్ 1 2 3 4 మసగను ఉన్నాయి. 5 6 7 8 9 10 11 బాల్స్ ఉన్నాయి. 11 బాల్స్తో పాటు నాకు 2 షటిల్
షటిల్ బ్యాట్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను గైస్, ఇదైతే నా మ్యాగ్నెట్ కలెక్షన్ కొన్ని. సో రాజుగారి దగ్గర అయితే మ్యాగ్నెట్ కలెక్షన్ ఉంది. ఇంకా ఇవైతే స్పోర్ట్స్ అయితే అయిపోయినాయి. ఇలా మన లాస్ట్ షటిల్ బ్యాట్స్. స్పోర్ట్స్లో ఇంకా చెస్ ఒకటి ఉంది, చెస్ ఉంది, ఇంకా ఫ్రిస్బీ ఉంది అంతే. ఫ్రిస్బీ, చెస్, నర్ఫ్ గన్స్. సో ఇంకా ఉన్నాయి స్పోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక నర్ఫ్ గన్ చూసుకోండి, చిన్న నర్ఫ్ గన్. బుల్లెట్స్, ఇవన్నీ బుల్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. నేను మీకు బుల్లెట్స్ ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఉండండి. ఓకే, కనిపించింది. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఒక బుల్లెట్ తీసుకోవాలి, దాన్ని ఇలా పెట్టేయాలి మంచిగా లోపలికి. లోపలికి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ ఇది ఉంటుంది, ఇది అయితే లాగేసి మా అన్నకి ఇలా కొట్టేయాలి. అంత గట్టిగా తాకదు, మెల్లగానే తాకుతుంది. చూపి ఇంకా. సో ఇదైతే నా టాయ్స్ బాక్స్. నేను ఇప్పుడైతే యూజ్ చేయను, ఎప్పుడో ఇయే. సో మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను నేను. ఇదైతే మన రింగుల్ పైన దీన్ని ఏమంటారు గిట్ట. సో దీన్ని అయితే తీసి చూపిద్దాం. ఇది ఓపెన్ చేయి, పైన క్యాప్ తిప్పుతున్నా చూడు, మస్తుంది. ఇదైతే మనకైతే ఇలా కలర్లు తీసుకొని టిక్క అని తిప్పుకోవాలి. సో ఇంకా దీని పక్కన పెట్టింది. ఇదైతే మన చెస్, దీని కాయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే మన చెస్. సో చెస్ నేను మా అన్న మా డాడీ ఒక్కొక్కసారి ఆడుతూ ఉంటాను. ఎప్పుడైనా నేనే గెలుస్తాను. సెల్ఫ్ డబ్బా. సో చెస్ గిట్ట పక్కన పెట్టేద్దాం కొద్దిగా. సో ఇంకా చూపి ఇవి వచ్చేసి నా బాక్స్. ఇంకో నా అక్కడ ఆ కవర్ గిట్ ఉంది. స్టిక్కర్స్, బ్యాట్ స్టిక్కర్స్, ఇలా వస్తాయి కదా మా అక్కడ బ్యాట్ స్టిక్కర్స్. ఇదైతే మనం దీన్ని ఏమంటారు, కోడి తలకాయ అంటే ఏం లేదు గైస్, సింపుల్. సో ఇలా అయితే పెడతాం కదా, ఇలా పెడతాం కదా. మీరు అంతా ఇది కిందికి అనుకోవాలనుకున్నది పైకి వచ్చేస్తుంది మళ్ళీ. ఇది దీని స్పెషాలిటీ. మీరు అంతా ఇలా కిందికని ఇది మాత్రం పైకి వచ్చేస్తుంది. సో రైట్ ఇంకా దీన్ని గిట్ట కొద్దిగా పక్కన పెట్టేసి, ఇది వచ్చేసి పోలీస్ కారు. రోబోట్ లాగా గిట్ట చేంజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇలా మంచిగా నడుస్తుంది. ఇలా నడుపుకోవచ్చు మనం. నడుపుకున్నాక ఈ బటన్ ఉంది, దీన్ని అయితే క్లిక్ చేస్తే